పోయి చెప్పులు సీట్లో పెట్టి డిక్కీలో పడుకొని వచ్చిండు. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో. చిలిపి జరగమ్మా. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా? లే బోర్డు గీడ పెట్టి పక్కగాలి ఆఫీస్ పెట్టినాం. ఇదే ఆఫీస్, లోపలికి రండి. లేడీస్ బాగా చెప్పారు. ఆగండి. మీకు ఎన్టీ రామారావు తెలుసా? లోపలికి రండి సార్ మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు తెలిసేంటి వస్తా. జూనియరా సీనియరా? తానా వేరే సూర కర్ణ తెలుసండి. తెలుసా? అయితే పదండి. ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. కూర్చోండి. థ్యాంక్స్. ఏంటి మీరందరూ కింద కూర్చున్నారండి? సోఫాలో కూర్చోండి, మెత్తగా ఉంది. చెప్పండి సార్, ఏం కావాలి? శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి, చౌదరితో చెప్పి ఇప్పిస్తారా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారా? నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి. ఏంటి రెండో పెళ్లికేగా? కాదు, మూడో పెళ్లి. మూడోదా? మరి మొదటిద్దరు? మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయింది. మరి రెండోదో? రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ తో లేచిపోయింది. అబ్బో, అదేంటి సార్, మొదటి పెళ్ళం లేపుకెళ్ళా కూడా మళ్ళీ వాడినే పనిలో ఎందుకు పెట్టుకున్నారు? రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని. అవునా? ఇప్పుడు చేసుకునే పోరిని గీళ్ళు లేపుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఆ ఛాన్స్ ఇవ్వను. వెయిట్ వెయిట్, మీ అందరికి నేను ఈస్ట్ వెస్ట్ చూపిస్తా. ఇదిగో చూసుకోండి. సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలా ఉండాలి? మీరేం కష్టపడద్దు. నాకు కావాల్సిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు సెలెక్ట్ చేసి పెళ్లి చేస్తే చాలు. డ్రైవర్ ఫోటో మొన్ననే కదరా పెళ్ళైంది. అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చా, లేకపోతే నేనే బాంబే వెళ్ళి ఒప్పించాడు కదా. అదేంటండి, మేము మాత్రం ఎలా మాట్లాడతాం? ఏయ్, మళ్ళీ పెళ్ళైన బోర్డు ఎందుకు పెట్టారు? మా కాన్సెప్ట్ అది కాదండి. నా కాన్సెప్ట్ ఇదే. అభిషేక్ ని లేపేస్తారు, ఐశ్వర్యని ఒప్పిస్తారు, అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు. మీరే డిసైడ్ చేసుకోండి. ఆడితే లీడ్ చేసేయండి, మా ఇద్దరిని కలిపి పెళ్లి చేసేయండి. ఏది దొరికింది, ఇదిగో. అయ్యో, అది కాదండి. చెక్కు తీసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి, నా పెళ్లి చేసుకోండి. కానీ జరిగిపోవాలా? ఎవరమ్మా పదా? ఇదిగో ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు. అవును, మీ బాస్ గాడు, మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఎక్కడ? సారీ సార్, కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్ళారు. ఆ కేసు గాడు చిన్నప్పటి నుంచి అంతే. స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు, పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు. ఇప్పుడు బిజినెస్ మానేసి మనవాడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా? కుదరదు, కుదరదంటే కుదరదంటే. కుదరదంటే ఎలా డాడీ? వెళ్ళిపోయాడు కదా, మనం ఏం చేద్దాం? లేకపోతే ఏమిటయా, నా అంతటి వాడిని పరిగెత్తుకుంటూ వస్తే మనవాడిని చుట్టానికి ఎడతాడు. మనవాడిని నాకు మాత్రం బాస్ గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను పడతానయ్యా, ఆవేశపడతాను. మాట్లాడితే వెలికిలా పడతాను, నువ్వు కాలంతం పెడితే బొర్లా పడతాను. ఆఫ్టర్ ఆల్ పియ్య గడి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట? డాడీ, వచ్చిన పని చూద్దామా? సార్, తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా? తాగను, బోర్నవిటా తాగుతాను. అది తాగే ముందు 2 బొండాలు తింటాను. అది తినే ముందు 4 బందర్ లడ్డూలు తినేయాలి. అలాగే సార్, అన్ని తెప్పిస్తాను. సార్, ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను. డాడీ, అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, మాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు గార్డు వచ్చిన తర్వాత నేను మాట చెప్పాను. అయ్యయ్యో, తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. అబ్బో, ఏమయ్యా మేనేజరు, బోర్నవిటా అన్నావు, బందర్ లడ్డు అన్నావు, కనిపించలే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చింతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్ టిఫిన్. మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడివిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి, నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. కేశవ, పోలీసులు ఫోన్ చేయరా. నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును, నేనేరా ధనంజయరావు. అయ్యి బాబోయ్, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు, ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా మీ అబ్బాయి గారేనండి. నన్ను మీలాగా నటించమని ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడ దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా. రే కేశవ, ఆ అమ్మాయికి ఉద్యోగం. ఓ, అలాగే ఇస్తాను. మురళి,
మొత్తానికి ఇవాళ ఒక మహానటుని చూపించావురా మేసం ఇచ్చేయండి సార్ ఆ. ఈ డ్రెస్ మీదే ఏంటదా గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను. నాకు ఇచ్చేయండి. అలాగే తీసుకెళ్ళు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాబు వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. ముందు ఆ వైన్ షాప్ వాడిని చెప్పాలి. ఊసేస్తా. ముసల్ది మొహం మీద తలుపేసిందే. నిద్రపోబాక అన్నం తీసుకొస్తా. ఏ బావా వాళ్ళే పిలుస్తారు. అయ్యా ఉండయ్యా, ఒక ముద్ద తినేసి పడుకాయా. బావ నన్ను వదిలిపెట్టి తిరలేరులే. అడ్డమైన కుక్కలని వాసన చూసే పసిగడతాయి. నువ్వేంట్రా అంటే నోటి దగ్గర పెట్టినా తెల్లాపోతున్నావు, పసిపిల్లలాగా కొరుక్కుంటున్నావు. ఇక చాలే, అది కుక్కకేద్దాం. కుక్క పేకల దాకా తాగితే ఎలా తినగలుగుతావు? నన్ను వదిలి తినడనుకున్నాను, ఎముక ఎక్స్రే తీసి పంపించాడు. చూసి చూసి ఏం తింటావురా? ఇది సగం చేప అలాగే ఉంది. సగం చేప. ఇది చూస్తే ఈగలు చీమలు కూడా చెప్పులు తీసి కొడతాయి కదరా. ముసల్దాన నిన్ను కనీసం తాటికల్లో కొబ్బరికల్లో తాగినా కూడా బలం వచ్చేది. బాటిల్ మందు తాగి చెడిపోతున్నారు. తప్పు చేశానే. నెక్స్ట్ మీ నాన్న సీఎం అని చెప్పుంటే భోజనం కొనిచ్చేవాడే. తప్పు చేశానే. తిని పడేసిన తర్వాత కూడా వాసన లాగేస్తుంది. వీడెప్పుడు వచ్చాడు? పొద్దున్నే 6ంటికి వచ్చి ఉంటాడా? మనల్ని లేపకుండా నిద్రపోయి ఉంటాడేమో. రే మావా, మావా, రే లెగురా, లెగురా. ఎప్పుడు రా వచ్చావు? ఎప్పుడు రా వెళ్ళాను? హే కూర్చోరా, ఎందుకు వెంటనే వెళ్ళిపోతావు? వెంటనే వెళ్ళటలేదు, నిన్న వచ్చి ఈరోజు వెళ్తున్నా. నిన్నే వచ్చావా? చెప్పనే లేదు. ఎరా, పక్కింటి వాడు తలుపు కొడితేనే మీ నాన్న తలుపు తెరుస్తాడు, అంతవరకు నీకు తెలిసింది. కూడా వచ్చినోడికి ఒక ముద్ద అన్నం పెట్టాలని నీకు అనిపించలేదు కదా? నిన్న రాత్రి నువ్వు తినలేదా? అయితే ఇదంతా అది నువ్వు తిన్నది. నేనా? వాట్ ద ఫిష్? సముద్రపు చేపో చెరువు చేపో, కానీ నువ్వే తిన్నావు. ఏంట్రా కానీ నిన్ను కూడా వదిలేయచ్చురా. మీ ఇంట్లో బామ్మ అనే పేరుతో ఒక ముసలిది తిరుగుతుంది చూడు. అది మాట్లాడే మాటలకి ఇక్కడ ఒక కుక్క పడుకొని ఉన్నా కానీ ఏలాడుకుని చచ్చేదిరా. ఇదంతా ఎప్పుడు జరిగింది? యాయ్, ఎక్కువ నటించమాగరా. పక్కింటి ఒక్కడ పీకావు, కొడితే పళ్ళు రాలిపోతాయి. నాకెదురుగా ఒక ఓల్డ్ ప్లేస్ని తెరచగొట్టావు. అది సరిపోకుండా కర్ణాటక లారీతో ఒక గుద్దులాట. ఏంటిది? కర్ణాటక లారీనా? లేదే. ఎంత మత్తెక్కినా సంతానం కొడుకనే గర్వం వదులుకోకుండా ఆ లారీని కిందకి దించేసాం కదా. అదే ఒక నిమిషం లేట్ అయినా కూడా ఆ డ్రైవర్కి డెత్ మావా. ఏంటిది? ఏయ్, నేను ఒక్క సెకండ్ లేట్ చేసుంటే నువ్వు డెత్ అయి ఉండేవాడివి. ఎక్కిరా ఎక్కిరా, వాడమని చూసుకుందాం. అన్నా ఎక్కించమాకన్నా, నీకు దండం పెడతానన్నా. అన్నా ఎక్కించమాకన్నా, నువ్వు బాగుండాలన్నా. కావాలంటే గుంజలు కూడా తీస్తానా. అయ్యో ఎక్కువ మాట్లాడేసావే అన్న. తాగుండాలన్నా ప్లీజ్ అన్నా. అయ్యో ఎక్కించరా ఎక్కించరా. లారీనా మనవాడిని చూసేద్దాంరా. లేకుండా మనపైకి వస్తున్నారు ఎదవలు తాగేసి. మాకేంటి, వెళ్ళు వెళ్ళు. అక్కడి నుంచి వచ్చా మీకే ఎంత ఉంటే ఇక్కడే ఉండాలో, మాకెంత ఉండాలి. గంభీరంగా ఉన్నాడంటే సారు, గంభీరంగా. కాపాడింది నా కన్నీళ్ళరా. ఏంటిది? కన్నీరు వదులుకొని కాపాడావా? దానికి వాళ్ళ లారీ కింద చనిపోయి ఉండొచ్చు. అప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళి ఉండాల్సింది.